వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను మీ చరణ్ పరిమి. పవన్ కళ్యాణ్ గెలుపు కోసం సవాల్ చేసి గెలిచిన ఒక బామ్మ, ఒక పేద మహిళ పిఠాపురంలో ఒక సవాల్ చేసి గెలిచారు. అదేంటంటే పవన్ కళ్యాణ్ పిఠాపురంలో పోటీ చేసిన తర్వాత ఆ పోటీకి సంబంధించి ఆ పిఠాపురం వాసులందరూ చాలా హర్షం వ్యక్తం చేశారు. అందులో పవన్ కళ్యాణ్ అభిమానులు, ముసలి ముతక చిన్న పెద్ద అందరూ కూడా చాలా హ్యాపీగా ఫీల్ అయ్యి ఆయన్ని లక్షల మెజార్టీతో గెలిపించారు. అయితే ఈ విషయానికి సంబంధించి ఎప్పుడైతే ఆయన పోటీకి దిగారో అప్పుడు ఒక మహిళ, ఒక పేద మహిళ, ఆమె పేరు మరియమ్మ, ఆమె వృద్ధురాలు. ఆమె కనీసం వాళ్ళకి జీవనోపాధి కేవలం ఆమె భర్త ఒక రిక్షా ఉండేది, ఆ రిక్షా తొక్కుతూ వాళ్ళు జీవనం సాగించేవాళ్ళు. ఇలాంటి పరిస్థితిలో ఉన్న ఆ మహిళ పవన్ కళ్యాణ్ గారిని గెలిస్తే నేను ఊరు మొత్తానికి పార్టీ ఇస్తాను అని చెప్పి అన్నారనమాట. సో అది విని అందరూ మొదట్లో నవ్వుకున్నారు. ఈమె పార్టీ ఇవ్వడం ఏంటి, అసలు ఈమె కెపాసిటీ ఏంటి, ఈమె స్థాయి ఏంటి అని చెప్పేసి. అలాగే పవన్ కళ్యాణ్ గెలుపు మీద కూడా కొంతమంది నవ్వుకున్నారు. పవన్ కళ్యాణ్ ఆయన గెలవడం అసాధ్యం అని చెప్పేసి జోకులు కూడా వేసుకున్నారు. అండ్ అక్కడ బలమైన ప్రతిపక్షం కూడా ఉండటం, ప్రతిపక్ష నాయకురాలు కూడా బలంగా ఉండటం, ఇవన్నీ మనం చూసాము. అయితే పవన్ కళ్యాణ్ చివరికి ఎలక్షన్లో బ్రహ్మాండంగా గెలిచారు. గెలవడంతో ఆమె ఊరికి పార్టీ ఇచ్చారో మరి లేదో తెలియదు, కానీ ఆమెకు మాత్రం ఒక మంచి పార్టీ దొరికినట్టయింది. అదేంటంటే ఈ పవన్ కళ్యాణ్ గారు గెలుపుని బాగా సెలబ్రేట్ చేసుకున్న తర్వాత ఇప్పుడు కొద్ది రోజుల తర్వాత ఈయనకు ఆ న్యూస్ తెలిసినట్టుంది. పవన్ కళ్యాణ్ రియాక్ట్ అయ్యి ఆమెకి వాళ్ళు పేదవాళ్ళు, తర్వాత భర్తకి కేవలం ఒక రిక్షా తప్ప మరేం లేదు అని ఆమెకు తెలిసిన తర్వాత పవన్ కళ్యాణ్ ఆయన ఏం చేశాడంటే ఇప్పుడు వాళ్ళకు ఒక ఆటోని గిఫ్ట్గా ఇచ్చాడు. అది ఆయన ఆదేశాల మేరకు పార్టీ శ్రేణులు వాళ్ళకి అందించడం జరిగింది. సో ఇప్పుడు ఆమె చాలా హర్షం వ్యక్తం చేశారు. ఆయన ఇలా చేస్తారని మేము అనుకోలేదు, మాకు ఆటో ఇవ్వడం చాలా ఆనందంగా ఉంది, ఇప్పుడు మా జీవనోపాధి కోసం అది ఎంతో బాగా ఉపయోగపడుతుంది అని చెప్పి వాళ్ళు భార్యాభర్తలు ఇద్దరు హర్షం వ్యక్తం చేశారు. ఒక నిజమైన అభిమానం చాటుకున్న వాళ్ళకి పవన్ కళ్యాణ్ ఎలా స్పందిస్తారో, ఎలా రెస్పాండ్ అవుతారో ఈ సంఘటన ద్వారా కనిపిస్తుంది అనమాట. పవన్ కళ్యాణ్ ఇది ఒక్క విషయమే కాదు, ఇలాంటి అనేక సందర్భాలు ఆయన రియాక్ట్ అయిన సందర్భాలు ఉన్నాయి. అంతెందుకు గవర్నమెంట్ ఏర్పరచగానే ఆయన దగ్గరికి వచ్చిన న్యూస్ ఒక అమ్మాయి కిడ్నాప్, ఆ కిడ్నాప్ సంబంధించి ఆయన వెంటనే రియాక్ట్ అయ్యి 2 రోజుల్లో అమ్మాయిని ఆచూకీని కనుక్కోవడం చూసాం. అలాగే ఆ వ్యక్తిని అరెస్ట్ చేయడం చూసాము. ఇది ఒకటే కాదు, ఒకసారి ఆయన క్యాన్వా వెళ్తూ ఉంటే దగ్గరలో ఒక ఊరవతల ఒక చిన్న బాలుడు జనసేన జెండా పట్టుకొని ఊపుతూ ఉంటే వెంటనే అక్కడ నుంచి దిగి ఆ బాలుడికి అభివాదం చేసి ఆ బాలుడిని పట్టుకొని అప్రిషియేట్ చేసి అక్కడ నుంచి వెళ్ళడం చూసాం. ఇట్లా పవన్ కళ్యాణ్ ఆయనకి స్పందించే గుణం ఉంది. ఆయన ప్రతిదానికి ఈ విధంగా స్పందిస్తూ వస్తుంటారు. ఇలా ఆయన అభిమానులు ఇంకా ఎక్కడెక్కడ ఉన్నారో, ఎలాంటి కార్యక్రమాల్లో ఉన్నారో వాళ్ళందరికీ ఇలాగే స్పందిస్తూ వస్తున్నాడు.